ఈరోజు రాష్ట్రంలోని అన్ని జేఏసీ యూనియన్ల నుంచి జేఏసీ ఏర్పడి సమ్మెకు పిలుపుడి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంబడే మీకు రావాల్సిన 2 పే స్కేల్స్ ఇస్తాం, మీ యూనియన్లకు అనుమతిస్తాం, అలాగే మీ ఆర్టీసీ కార్మికులను మా ప్రభుత్వంలో విలీనం చేసుకొని మీకు మెరుగైన జీతభత్యాలు ఇస్తాం, మీకు రావాల్సిన ఏరియర్స్ అన్ని ఇస్తాం, దయచేసి మమ్మల్ని గెలిపించాలన్నప్పుడు మేము కూడా ఏం చేసినామంటే మరి వాళ్ళ మాటలు నమ్మి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవడం జరిగింది. మరి ఈరోజు గెలిపించిన తర్వాత డిమాండ్లు అడిగిన నేపథ్యంలో వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇప్పుడే కాస్త టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి, ఒక 4 నెలలు టైం ఇవ్వండి, సంవత్సరం టైం ఇవ్వండి చెప్పి 2.5 సంవత్సరాలు కార్యాలయం చేసిన తర్వాత కూడా ఆ మధ్యన గత 6 నెలల ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి మరి గవర్నమెంట్ మాటలని మరి మేము సమ్మె నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు మన మాట వినకుండా మండి వైఖరి ప్రదర్శిస్తూ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మా తలుపులు ఎప్పుడు తెరుచుకున్నాడు, తలుపులు తెరుచుకున్నప్పుడు మరి నిన్న సమ్మెకు వచ్చినప్పుడు ఎంబడే పరిష్కారం చేసి కాదు మీది కాకపోతే మేము ఇది ఇస్తాము, సమ్మె విరమించండి, బస్సులు నడపని చెప్పాలా. కానీ మేము మళ్ళీ ఇప్పుడు సమ్మె ముందు 4 గంటల ముందు కమిటీ చేసి 4 నెలల 1 సంవత్సరం 1 నెల టైం అడగడం మా దురదృష్టం. మరి గవర్నమెంట్ ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు ఎంచుకున్నామని మేము కూడా బాధపడుతున్నాము. ఎంబడే మా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదని కోరుచున్నా. ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి పోవడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె జరగాలని కోరుకోవడం లేదు. ప్రభుత్వమే ఈరోజు సమ్మెకు పురిగొల్పి పంపినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం. 3 సంవత్సరాలు కాబోస్తుంది మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిష్కరించలేక యూనియన్ రద్దు చేసింది, మా వేతన సవరణ చేయకపోయింది. ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా యొక్క వేతన సవరణ చేస్తారని చెప్పేసి మేము ఆశపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 కార్మికులము ఈ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. మరి ఈనాడు మా సమస్యలు పరిష్కరించమంటే ఈరోజు చేస్తాం, రేపు చేస్తామని చెప్పేసి ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి. 2 వేతన సవరణ రావాలి మాకు. 2021, 2025 వేతన సవరణ జరగాలి. 2017 వేతన సవరణ సంబంధించిన బకాయిలు రావాల్సిన ఉంది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికులు వాళ్ళ యొక్క సెటిల్మెంట్ కాకముందే వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. వారి యొక్క డబ్బులు రాకముందే వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంట్లో చదువుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు. వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారు ప్రభుత్వం గ్రహించాల్సి ఉంది. మాకు సమ్మె చేయాలని ఏ కోశానా లేదు. కానీ ప్రభుత్వం యాజమాన్యమే సమ్మెలకు పోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నది. నిన్న మా జేఏసీ నాయకులు బోర్డు సెక్రటరీకి పిలిచారు, మరి పరిష్కరించుకుందామని. ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మరి ముగించి వెళ్ళిపోయారు. కనీసం 2 వేతన సవరణ చేసి ప్రభుత్వం వెళ్ళిన ప్రక్రియ కొంత టైం అన్న తీసుకుంటే బాగుండే. మరి మేము చేసి కమిటీలు పోయినప్పుడు కూడా ఆ కమిటీ ఈ కమిటీని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మా యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు కరెంటు విద్యుత్ బస్సులు ఉన్నాయి. మరి విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇప్పుడు ప్రైవేట్ హైర్ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్లను తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రైవేట్ హైర్ బస్సులో డ్రైవర్లు కూడా ఇప్పుడు శిక్షణ పొంది ఉన్నారు. కాబట్టి మీరు రిక్రూట్మెంట్ కాకుండా వాళ్ళకు ముందు అవకాశం ఇచ్చి మరి ఎలక్ట్రికల్ బస్సులకు